guys, welcome back to one more quick update about Big Boss Season 8. Big Boss Season 8 లో ఫస్ట్ డేనే టాస్క్లు ఇచ్చేసారు. బిగ్ బాస్ ఆల్రెడీ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ టాస్క్లో అయితే లైవ్ లో మనకి 2 టాస్క్లు జరుగుతున్నాయి. ప్రోమోలో అయితే ప్రెసెంట్ ఒక్క టాస్క్ కోసమే చూపించారు, అది రోప్ టాస్క్ చూపించారు మనకి. అయితే ఇంకా రెండవ టాస్క్ ఏంటి అంటే బ్రిక్ టాస్క్ పెడుతున్నారు అనమాట. రోప్ టాస్క్ ఆల్రెడీ మనం ప్రోమోలో చూసాము. కొన్ని రోప్స్ ని బిగ్ బాస్ అరేంజ్ చేశారు. ఆ రోప్స్ ని పట్టుకొని కంటెస్టెంట్స్ వేలాడాలి. బిగ్ బాస్ హౌస్ లో ఆ రోప్స్ ఎవరైతే ఒక 6 కంటెస్టెంట్స్ మాత్రమే రోప్ టాస్క్ ఆడతారు. ఈ రోప్ టాస్క్ లో ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో ఒక కలర్ స్లైడ్ చేసేది ఉంటుంది అనమాట. కలర్స్ తిప్పి ఏ కలర్ అయితే ఒక్కొక్క కలర్ గా రిమైనింగ్ కంటెస్టెంట్స్ అంతా వాటిని కట్ చేస్తూ ఉంటారు. కట్ చేసినా సరే అక్కడ ఉన్న రోప్స్ ని పట్టుకొని స్ట్రాంగ్ గా ఎవరైతే కంటెస్టెంట్స్ లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళే విన్నర్స్ అని బిగ్ బాస్ చెప్తారు. అయితే విన్నింగ్ కూడా మిగతా ఎవరైతే గేమ్ ఆడకుండా ఉన్నారో ఆ కంటెస్టెంట్స్ డిసైడ్ చేస్తారు. డెసిషన్ వాళ్ళదే అని చెప్తారు బిగ్ బాస్. అయితే ఈ 6 మెంబర్స్ వరకు ఆడతారు. నిఖిల్ అలానే నైనిక ఈ టాస్క్ లో విన్నర్స్ గా నిలిచారు. వీళ్ళిద్దరూ టాస్క్ చాలా బాగా ఆడారు అండ్ ప్రోమోలు కూడా మనకి చూపించారు. నైనిక ఎంత నెక్స్ట్ లెవెల్లో ఆడిందో, మొత్తం రోప్ కి చుట్టుకొని ఆమె అలా ఆ తాడుకి బ్యాలెన్స్ చేసిందనమాట. అండ్ తన వెయిట్ కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పొచ్చు. అక్కడ వెయిట్ తక్కువగా ఉండడం వల్ల అది పట్టుకొని వేలాడటానికి తనకి ఈజీ అయింది. సో దానివల్ల నైనిక అలానే నిఖిల్ ఈ టాస్క్ లో విన్నర్స్ గా అయ్యారు. ఆ తర్వాత మనకి బ్రేక్ టాస్క్ వస్తే బ్రేక్ టాస్క్ కోసం ఇంకా ప్రోమో ఏం రిలీజ్ అవ్వలేదు. ప్రోమో రిలీజ్ అయిన వెంటనే బిగ్ బాస్ ఖచ్చితంగా దానికోసం కూడా వేస్తారు. అయితే బ్రేక్ టాస్క్ లో యష్మి గౌడ విన్నర్ అవుతుంది. అయితే వీళ్ళ ముగ్గురు ఫస్ట్ డే పెట్టిన టాస్క్ లో విన్నర్స్. అంటే యష్మి, నైనిక అలానే నిఖిల్ వీళ్ళు ముగ్గురు ప్రెసెంట్ టాప్ లో ఉన్నారు. సో వీళ్ళు గెలిచినందుకు మరి ఎలాంటి కండిషన్స్ బిగ్ బాస్ పెడతారో, వాళ్ళకి ఏమైనా కన్సెషన్స్ ఉంటాయా, లేకపోతే ఈ వారం నామినేషన్స్ లోకి రాకుండా, లేదంటే ఇంటికి క్యాప్టెన్ అయ్యే ఛాన్సెస్ కానీ ఇలాంటివి ఏమైనా ఇస్తారేమో మరి చూడాలి. ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు వాటి కోసం. అలానే బిగ్ బాస్ రిలీజ్ చేసిన ప్రోమోలో ఇంకా వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటున్నారు. సోనియా అలానే ఎవరు భాష ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు. అది ప్రోమోలో రిలీజ్ చేశారు. ఆరెంజెస్ కోసం భాష వీళ్ళంతా మిగతా కొంచెం మంది కంటెస్టెంట్స్ అంతా ఆరెంజెస్ అంటే ఫుడ్ తోని గేమ్ ఆడుతూ ఉంటే అది సోనియాకి నచ్చలేదు. దానివల్ల అగెనిస్ట్ గా మాట్లాడారు. కొంచెం వాయిస్ రైజ్ చేసి అలా ఆడొద్దు, అలా ఆడిన వాళ్ళు ఎవరో ఆరెంజెస్ తినవద్దు అని ఆమె చెప్తుంది. ఆమె చెప్పిన మాటల్లో నాకైతే ఏం తప్పు అనిపించలేదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ అనేది చాలా తక్కువగా పెడతారు. బిగ్ బాస్ పంపించేది ఆ తక్కువ ఫుడ్ ని వీళ్ళు చాలా జాగ్రత్తగా దాచుకొని దాన్ని తినాల్సి ఉంటుంది. కానీ అదే ఫుడ్ తో వీళ్ళు గేమ్స్ ఆడుతుంటే బాల్ లాగా ఆరెంజ్ ని యూజ్ చేసినప్పుడు చాలా రకాల ఆరెంజెస్ కింద పడుతూ ఉంటాయి. వాటిని కొంతమంది తినడానికి ఇష్టపడరు. చాలా మందికి కింద పడిన ఫుడ్ తినడం అలా ఇష్టం ఉండదు. సో ఫుడ్ అనేది అక్కడ అందరి ప్రాపర్టీ కాబట్టి ఇంకా భాష ఎందుకు ఆడకూడదు, ఇదేమైనా నీ ఒక్కదాందా అని ఆమెను క్వశ్చన్ చేస్తుంది. అలానే ఆయన ఆడే రైట్ కూడా ఆయనకి లేదు. ఎందుకంటే మిగతా ఫుడ్ ప్రాపర్టీ అంతా నీదా అని ఎదుటి వాళ్ళని ప్రశ్నించేటప్పుడు కంప్లీట్ గా భాషది కూడా అవ్వదు, అక్కడ సోనియాది కూడా అవుతుంది. ఇద్దరు కలిపి అక్కడ ఫుడ్ బిగ్ బాస్ అందరికి కలిపే పంపిస్తున్నారు కాబట్టి కొంతమందికి నచ్చదు. అలా ఆడటం కరెక్ట్ కాదు. ప్రోమో చూసిన వాళ్ళకి ఎవరిది తప్పు అన్నది ఇప్పటికే అర్థమై ఉంటుంది. వాళ్ళిద్దరు గొడవలో సోనియా నాకు వ్యాలిడ్ అనిపించింది. భాష ఏదైతే షౌట్ చేసి నేను పశువునా అని అంటున్నారో నాకు ఎందుకు ఆ మాటలు వ్యాలిడ్ గా అనిపించలేదు. భాష మాట్లాడిన మాటలు కూడా కరెక్ట్ గా ఉన్నాయని అనిపించలేదు. ప్రోమోలో హైలైట్ పాయింట్స్ ని రిలీజ్ చేశారు. సో హైలైట్ పాయింట్స్ లో నాకు భాష అయితే వ్యాలిడ్ గా అనిపించలేదు. మరి మీకు ఎలా అనిపించిందో, మీకు వాళ్ళిద్దరు ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్పండి. లెట్స్ వి డిస్కస్ అనమాట ఏంటి అసలు అని. సో వీళ్ళ ఫైట్ కూడా హైలైట్ అయ్యింది. ప్రెసెంట్ ఫస్ట్ డేనే ఫైటింగ్స్, ఫస్ట్ డేనే టాస్క్లు పెట్టారు. కామన్ అంటే ఫెమిలియర్ లేకుండా కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చారు కాబట్టి ఇలాంటి రచ్చ ఉంటేనే బిగ్ బాస్ టీఆర్పీ వెళ్తుంది. మేబీ దాని వల్ల కూడా ఫస్ట్ డేనే ఇలాంటి టాస్క్లు పెట్టారేమో బిగ్ బాస్. సో ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి. కంటిన్యూగా ప్రోమోస్కి సంబంధించిన అప్డేట్స్, ఇలాంటి అప్డేట్స్ వెంటనే మన ఛానల్లో చూడాలి అనుకుంటే మీరేం చేయాలి, మన ఛానల్లో ఉన్న వీడియోస్కి లైక్ చేయాలి. ఈ వీడియోస్ కొంతమందికి సజెషన్లోకి వెళ్తాయి మీరు ఇచ్చే లైక్ బట్టి. అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఇలా వీడియో పోస్ట్ చేయడం మీకు అలా వస్తుంది. సో ప్రెసెంట్ అనాలిసిస్ అయితే నా వరకు ఇలా అనిపించింది. వీళ్ళిద్దరిలో భాష కరెక్టా లేకపోతే సోనియా కరెక్ట్ అన్నా, నాకు సోనియానే కరెక్ట్ అనిపించింది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. అలానే నైనిక, నిఖిల్, యష్మి గౌడ టాస్క్ కూడా ఎలా అనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.